జై బాబా అండి, అందరికీ జై బాబా. అందరికీ చెప్పవండి. ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. సో ప్రస్తుతం మనం సాంక్టిఫికేషన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అనే చాప్టర్లో ఉన్నామండి. సో వైవాహిక జీవితాన్ని ఎలా పవిత్రీకరించుకోవాలి, ఎలా పునీతం చేసుకోవాలి అని. సో గత వారం మనం 2 పేరాలు పూర్తి చేసుకున్నాం. అయితే వాటిని మరొకసారి రీక్యాప్ చేసుకుని అప్పుడు మనం నెక్స్ట్ పారాగ్రాఫ్స్ కంటిన్యూ చేద్దాం. సో ఇందులో బాబా చెప్తున్న విషయం ఏంటంటే వైవాహిక జీవితాన్ని అసలు ఎలా చూడాలి. సో వివాహం అంటే ఈ గృహస్థాశ్రమం ఆ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలనుకునేటప్పుడు దీన్ని ఒక సాధకుడు ఒక సాహసకృత్యంగా తీసుకునే అందులోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అంటే ఎలా అయితే మనం ఏదైనా ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడం, హిమాలయాలు ఎక్కడం అనుకుంటే దాన్ని మనం సర్వసాధారణంగా ఏదో బయటికి మార్కెట్కి వెళ్ళినట్టుకు వెళ్ళాం. దానికి ఎంతో సంసిద్ధత కావాలి, శారీరకంగా కానీ మానసికంగా కానీ అన్ని రకాలుగా కూడా. అలాగే మనం ప్రిపేర్ అయ్యి మనం చేస్తుంది ఒక చిన్న విషయం కాదు, దీని ద్వారా మనం ఒక గొప్పది సాధించబోతున్నాం అనే విధంగా ఎంత సాహసంతో కూడుకుని ఉంటుంది అనేది ముందే దాన్ని లోటుపాట్లన్నీ అంచనా వేసుకుని సిద్ధమై వెళ్తాం కదా. ఆ రకంగా వైవాహిక జీవితంలోకి ఆ రకంగా ప్రవేశించాలంట. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు అంటే పార్ట్నర్స్ గురించి చెప్తున్నారు. అంటే ఇద్దరు కూడా యాస్పిరెంట్స్ అయితే నిజంగా భగవంతుని చేరుకోవాలనేటువంటి దృక్పథంతో ఉంటే వాళ్ళు ఆ రకంగా ఇందులోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అలా ప్రవేశించినప్పుడు మాత్రమే అది నిజంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ జీవితం అనేది. అది ఫస్ట్ లైన్లోనే బాబా చెప్పారు. మ్యారేజ్ అనేది హెల్ప్ అవుతుందా అంటే సహాయపడుతుందా లేకపోతే అడ్డంకుగా మారుతుందా అనేది ఆ వివాహాన్ని మీరు హ్యాండిల్ చేసే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. హ్యాండిల్ చేయడం అంటే అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాను అనే దృష్టి మీద అది ఆధారపడి ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంట వైవాహిక జీవితంలో. అంటే ఆధ్యాత్మికంగా ఎదగగలడా ఒక సాధకుడు అంటే ఖచ్చితంగా ఎదగగలడు. కాకపోతే దానికి సరైన దృక్పథం ఉండాలి. ఏంటి ఆ దృక్పథం అంటే సత్య దృష్టి ఉండాలంట ఎవరికైనా. సత్య దృష్టి అంటే సత్యం కోసం, భగవంతుని పొందడం కోసం, ఆ ఉద్దేశ్యంతో నేను వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నాను అని ఎవరైతే అనుకొని అడుగు పెడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఇమ్మెన్స్ పాసిబిలిటీస్, కావలసిన అవకాశాలు ఉంటాయి ఆధ్యాత్మికంగా ఎదగడానికి. అలా కాకుండా ఎవరైతే కేవలం కొన్ని పరిమితమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఇందులో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళకి పెద్దగా ప్రయోజనమే ఉండదు. అది శారీరకమైన కోరికల గురించి కానీ లేదా ఇంకే రకమైన వ్యాపార లావాదేవీల్లో ఉండేటట్టుగా నాకెవరో అన్నం వండి పెడతారు భార్య అయితే, లేకపోతే తోడుగా ఒంట్లో బాగోకపోతే సేవ చేయడానికి ఉంటుంది. అలాగే ఒక స్త్రీ పురుషుడి నుండి అతను వచ్చి సంపాదించి పెడతాడు, నాకు కొంచెం బాగుంటుంది అని ఈ రకంగా బెనిఫిట్స్ చూసుకుంటూ శారీరక వాంఛలు తీర్చుకోవడానికి చూసుకుంటే అంతవరకే మ్యారేజ్ని కానీ పరిమితం చేసి చూస్తే అది ఏ రకంగా పెద్ద ఉపయోగం ఏమి ఉండదని చెప్పాడు. అలా కాకుండా అదర్ వేలో కానీ చూసుకున్నప్పుడు అక్కడ చాలా ప్రయోజనకారిగా ఉంటుంది అని ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో బాబా చెప్పడం జరిగిందని. ఇంకా రెండో పారాగ్రాఫ్, దీన్ని సమ్మప్ కూడా మనం లాస్ట్ వీక్ చేసుకోలేదు. ఇందులో ఏం చెప్తున్నారంటే మ్యారేజ్ లైఫ్లో సమస్యలు ఏ రకంగా ఉంటాయంట అంటే సాధారణంగా మామూలు లైఫ్ అంటేనే సమస్యల తాలూకు వలయం. పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయినంత వరకు అనేక జీవితం అంటే ఇంకా ఏ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. సమస్యల తాలూకు పరంపర సాధారణంగా జీవితం అంటేనే. అందులో వైవాహిక జీవితం అంటే ఇంకా మరీ సమస్యల తాలూకు ఇంటెన్స్ అంటే తీవ్రతరంగా ఉంటాయంట సమస్యలు. ఇది బాబా మాట. అంటే ఈ సమస్యలు అనేవి ఇంకా గట్టిగా ఉంటాయి వైవాహిక జీవితంలో. అంటే పెళ్లి చేసుకున్నాడంటే వాడికి ఇంకా ప్రాబ్లమ్స్ గురించి చెప్పక్కర్లేదు, న్యాచురల్గా అవి ఎక్కువ అవుతాయి, ఆ ఇంటెన్సిటీ కూడా పెరుగుతుందంట. కాకపోతే ఈ సమస్యలు ఇలా పెరగడం వల్ల ఈ జీవితాన్ని ముందుకు సాగించాలి అంటే అందులో ఒక జీవిత భాగస్వామి ఉంటాడు. మామూలుగా మనల్ని మనం మేనేజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం.
అలాంటిది ఇంకో ఒక భాగస్వామిని పెట్టుకొని ఈ ఎక్కువ అవుతున్న సమస్యలను ఎదుర్కొంటూ వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా మ్యూచువల్ అడ్జస్ట్మెంట్, అంటే ఈ సర్దుబాటు, పరస్పరం ఒకరితో ఒకరికి సర్దుబాటు చేసుకోవడం, అలాగే అవగాహన చేసుకోవడం. ప్రతిదీ అంతవరకు కుర్రతనంతో ఏది ఆలోచించకుండా ఏది మనసుకు నచ్చితే చేసేయడం, తెల్లవారు రాత్రి 1 గంటకు రావాలంటే రావడం, తెల్లవారి లేచిపోవాలంటే లేచిపోవడం, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం. అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. అంటే ఆ స్వేచ్ఛను పూర్తి స్థాయిలో అనుభవించే వీళ్ళకి తల్లిదండ్రులు ఎంత చెప్తున్నా కూడా వినరు. ఎందుకంటే ఆ వయసు కూడా వినేటట్టుగా ఉండదు. ఈ వైవాహిక జీవితంలోకి రాగానే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఈ అంటే ఈ చైల్డిష్నెస్ని ప్రదర్శించడానికి వీలవదు. అలా చేస్తే లైఫ్ ముందుకు వెళ్తూ ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి. కాబట్టి ఖచ్చితంగా అంతవరకు ఆ ప్రక్క మనిషి గురించి ఏమాత్రం పట్టించుకున్న మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇప్పుడు పట్టించుకోవడం ప్రారంభిస్తాడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మనకు నచ్చలేదంటూ వదిలేస్తాం. కానీ ఇక్కడ భార్యని అలా వదలలేంగా, భర్తని భార్య అలా విడిచిపెట్టలేదుగా. కాబట్టి ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల మనలో ఉండేటువంటి అనేక రకమైన ప్రాబ్లమ్స్, బయట సమస్యలు కాదు, పర్సనాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని మనం ముందుకు ఎదగలుగుతాం. అది ఇక్కడ చెప్పారు. దీని ఫలితంగా ఏమవుతుందంటే ఒక హోల్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఆఫ్ పర్సనాలిటీ అనేది హ్యాండిల్ చేయగలుగుతాం. అంటే మనం మనుషులు మారాలి మారాలి అంటాం కదా, ఆ మారడం అనేది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భూమిలో మనం పొలానికి అంటే వ్యవసాయం చేయడానికి సంసిద్ధంగా ఉండేలా చేయాలంటే ముందు దున్నాలి. దున్నిన తర్వాత విత్తనం వేస్తే మొలకెత్తుతుంది. అలా ఈ దున్నడం అనే లాంటి ప్రాసెస్గా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్సనాలిటీ అనేది బాగా కరడు గట్టి చాలా గట్టిగా అయిపోతుంటుంది. ఎప్పుడైతే వైవాహిక జీవితంలోకి వెళ్ళి ఈ సమస్యల వలనలో చిక్కుకుంటాడో దాన్ని సాల్వ్ చేయడానికి అంతవరకు తనను తాను మార్చుకోవడానికి ఎప్పుడు ఇష్టపడిన వ్యక్తి తను తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ రకంగా అది మనకు స్పిరిచువల్గా చాలా హెల్ప్ అవుతుంది అని ఇంకా వివరణ ఉంది నెక్స్ట్ పారాగ్రాఫ్లో. ఇక్కడ ఒక సమ్మరీ ఇచ్చారు. ఇంకా ఈ వైవాహిక జీవితాన్ని ప్రామిస్క్యూస్ లైఫ్తో పోల్చడం జరిగింది. అంటే ఈ విశృంఖల జీవితం, ఆ విచ్చలవిడి తనతో కూడిన ఈ జీవితంతో పోలుస్తూ సాధారణంగా ఈ ప్రామిస్క్యూస్ సెక్షువల్ లైఫ్లో ఏం జరుగుతుందంటే ఈ కోరిక కలుగుతుంది, ఆ కోరిక తీర్చుకోవడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, ఆ కోరిక తీరిపోతుంది, అంతే. ఆ వ్యక్తితో మరింకే సంబంధం ఉండదు. అంటే జీవితంలో కలిగే సమస్యని ఐసోలేట్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం సొల్యూషన్ అయిపోయింది, అంతే. మరి ఇంకేమి పట్టించుకోడు. దానివల్ల ఇతని పర్సనాలిటీలో ఏదైతే మార్పు రావాలనుకుంటున్నామో, ఏదైతే డెవలప్ అవ్వాలనుకుంటున్నామో దానికి ఆస్కారం అనేది ఉండదు. కానీ అదే ఆస్కారం ఉండకపోగా అది మరింత కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది, అందులో కూరుకుపోవడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందో కూడా మనం చెప్పుకున్నాం ముందు చాప్టర్లో. ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్లో బాబా ఈ ప్రామిస్క్యూస్ లైఫ్ గురించి మాట్లాడారు. సో అలా ప్రాబ్లమ్స్ని సింగిల్గా హ్యాండిల్ చేయడం వల్ల ఈ విచ్చలవిడి జీవితం, ఆ విశృంఖల జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. తక్కువ కాదు, అసలు ఉండదు. ఈ వైవాహిక జీవితంలో ఇది ఒక వ్యక్తితో అన్ని రకాల సంబంధాలు అన్ని యాంగిల్స్లోని మనం పెట్టుకోవడం వల్ల, అంటే కుటుంబ బాధ్యతల పరంగా, ఆరోగ్యం పరంగా, కోరికల పరంగా అన్ని రకాలుగా భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ కలుస్తారు. కాబట్టి ఇక్కడ ఆ పర్సనాలిటీ అనేది డెవలప్ అవ్వడానికి, స్పిరిచువల్గా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అని ఈ పారాగ్రాఫ్లో చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీనిలో? ముందుకు వెళ్ళాము. ఓకే, సో 105.1 అండి. రమణ రైట్. నాది సార్. రాధ గారు మీరు సార్. అవతార్ మెహర్ బాబా కి జై. మ్యారీడ్ లైఫ్ కాల్స్ ఫోర్త్ సబ్లిమేషన్. అంటే ఈ వైవాహిక జీవితం అనేది ఉన్నతికి దోహదపడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆ శుద్ధీకరణకి దోహదపడుతుంది. ద రిలేటివ్ వాల్యూస్ ఆఫ్ ది వేరియస్ సైడ్స్ ఆఫ్ ది లిమిటెడ్ పర్సనాలిటీ can best be appreciated when they become intertwined and appear in a varied settings and perspectives.
ఇక్కడ బాబు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఎవరినైనా తీసుకున్నట్టయితే అతనిలో ఉండేటటువంటి ఆ సద్గుణాలు గాని, లేదంటే ఏమైనా అతనికి ఉండేటటువంటి ఆ గుణాలు బయటికి రావాలంటే ఈ వైవాహిక జీవితంలోనే బయటికి వస్తాయి. అంటే అతనికి అదే ప్రేమ చూపించడం గాని, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు దాన్ని తట్టుకునేటటువంటి శక్తి గాని, ఇలాంటివంటే ఒక వ్యక్తిత్వంకి ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలను కూడా పరీక్షించబడతాయి ఈ వైవాహిక జీవితంలోనే అని. అయితే ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే, ఈ పరిమితమైనటువంటి ఆ వ్యక్తిత్వం యొక్క అనేక రకాల అంటే అన్ని కోణాలు అన్ని వైపుల నుంచి మనం చూసినట్లయితే ఏ వైపు నుండి అన్ని కోణాలకు చెందినటువంటి ఆ సాపేక్ష విలువలు ఎప్పుడు పరిగణించగలము, ఎప్పుడు సాధ్యపడుతుంది అనేది చూసినట్లయితే ఇక్కడ విభిన్న దృక్పథాలు మనం చూసినట్లయితే అవన్నీ కూడా పరస్పర కలగలిసి ఉన్నప్పుడు, అంటే ఒకదానికొకటి పెనమేసుకొని ఉన్నప్పుడు, అదే విధంగా వివిధ సన్నివేశాలు మరి వివిధ దృక్కోణాల్లో కనిపించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే విడివిడిగా ఉండేటప్పుడు మాత్రం వాటిలో ఉండేటటువంటి వారికి ఉండేటటువంటి ఆ లక్షణాలు గాని వేటిని కూడా మనం చూడలేము. ఆ రెండు ఒకరికొకరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎవరి తాలూకా ఆ క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడడం అనేది ఈ వైవాహిక జీవితంలోనే మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే మనం వాటిని పరీక్షించగలము అనేది ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ దెమ్ ఇఫ్ దే అపియర్ ఫిట్ఫుల్లీ ఇన్ ఏ డిస్కనెక్టెడ్ సిరీస్. అలా ఒకదానికొకటి పెనవేసుకున్నప్పుడు మాత్రమే వాటిలో ఉండేటటువంటి అన్ని కోణాల నుంచి కూడా మనం వాటి యొక్క శక్తిని పరిగణించడం అనేది జరుగుతుంది అనేది పైన చెప్పారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు, అలా కాకుండా ఒకదానికోటి ఆ సిరీస్ గా లేకపోయినట్లయితే, డిస్కనెక్టెడ్ సిరీస్ లో ఉన్నట్లయితే వాటిలో ఉండేటటువంటి ఆ సాపేక్ష విలువల మధ్య ఉండేటటువంటి తేడాను గుర్తించడం కష్టతరం అవుతుంది అంటున్నారు. డిస్క్రిమినేట్ బిట్వీన్ దెమ్ ఈజ్ డిఫికల్ట్ అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు విడివిడిగా ఎవరికి వారు ఉండేటప్పుడు మాత్రం వాళ్ళలో ఉండేటటువంటి ఆ సాపేక్ష విలువల్ని గుర్తించడం కష్టం అవుతుంది. ఇద్దరు కలగలిసి ఉండేటప్పుడు మాత్రమే ఆ విలువల్ని పరిగణించడం అనేది సాధ్యమవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇన్ మ్యారీడ్ లైఫ్ దేర్ ఈజ్ ఏ యాంపుల్ రూమ్ ఫర్ ఎ వ్యారీడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఈ వైవాహిక జీవితంలోని ఈ విభిన్న రకాల అనుభూతులు అనేవి పంచుకోవడానికి అనుభూతులకు అవకాశం ఉంటుంది. అన్ని ఇప్పుడు ఒక ప్రేమ అనే లేకపోతే ఒక కోపము ఏదైనా ఒక కంట్రోల్ చేసుకునేటటువంటి పరిస్థితి కానీ ఇలాంటి అన్ని అనుభవాలకు కూడా ఎక్కడ అవకాశం ఉంటుందంటే ఈ వైవాహిక జీవితంలో. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకవేళ కోపం వచ్చిందంటే ఒక స్నేహితుడిని అయితే వదిలేస్తాం ఈజీగా, అవసరం లేదు అనుకుంటే. అలా కాకుండా ఇప్పుడు ఒక కూతురే ఒక తప్పు చేసినప్పటికి కూడా ఏం చేస్తాం, అక్కడ మనకు మనం మళ్ళీ సరిదిద్దుకొని మనల్ని మనం కంట్రోల్ చేసుకునేటటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుందంటే ఇలాంటి ఈ వైవాహిక జీవితంలో ఉంటుంది అనేది ఇక్కడ బాబా చెప్తున్నారు. విత్ ద రిజల్ట్ దట్ ద డిఫరెంట్ tendencies latent in the mind begin to organize around the crystallized స్కీమ్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్. ఇంకా ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఈ విభిన్న వైఖరులు చూసినట్లయితే ఎప్పుడైతే ఈ వైవాహిక జీవితంలో ఉన్నామో అలాంటప్పుడు ఈ పరివేశనంగా ఈ మనసులో దాగి ఉన్నటువంటి ఈ విభిన్న పోకడలు అన్ని కూడా ఏమవుతాయంటే వైవాహిక జీవిత ప్రణాళిక చుట్టూ ఏర్పడడం అనేది మొదలు పెడతాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ లైన్ నాకు అర్థం కాలేదు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. This organization of varied purposes not only provides an unlimited field for discrimination between the higher and lower values, but also creates between them a necessary tension which requires and calls forth effective and intelligent sublimation. ఈ విభిన్న ప్రయోజనాలు అలా అంటే ఏ పరిస్థితినైనా కంట్రోల్ చేసుకునే శక్తి ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ వైవాహిక జీవితంలో ఉంటాయి కదా. అంటే ఇలాంటి ఈ విభిన్నమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా అలా చేరడము, అలాగే ఈ వైవాహిక జీవితంలోని ఈ ఉన్నతమైన విలువలు మరి అధమైన విలువల మధ్య ఉండేటటువంటి ఆ తేడాను కూడా తెలుసుకోవడం అనేది ఈ వైవాహిక జీవితంలోనే జరుగుతుంది. అంటే ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు,
ఇలాంటి విలువలు అనేవి తెలుసుకోవడానికి కూడా ఈ వైవాహిక జీవితం అనేది ఉపయోగపడుతుంది. అనేకమైనటువంటి అవకాశాలు అనేవి ఇక్కడ సమకూరుతాయి. అంతేకాకుండా ఈ వాటి మధ్య ఉండేటటువంటి ఒక వివాదాస్పదమైన ఒత్తిడి కూడా కలుగుతుంది. ఇందాక చెప్పాం కదా! ఏదైనా ఒక అవతల వాళ్ళు మనకి ఇబ్బంది కలిగించినప్పుడు కూడా అప్పుడు ఆటోమేటిక్‌గా ఒక రకమైనటువంటి ఒత్తిడి వస్తుంది. అయితే ఆ ఒత్తిడి అనేది దేనికి ఉపయోగపడుతుందంటే అది ఒక వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైనటువంటి ఆ ఉన్నతీకరణకు అవసరమైన వాటిని కల్పిస్తుందంట అక్కడ. అంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు ఒక రాచి రంపాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ వచ్చినప్పుడు కూడా అదేమవుతుందంటే భగవంతుడి వైపు వెళ్ళడానికి కూడా అలాంటి ఒత్తిడి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారనేది నాకు అర్థమైంది సార్. ఈ లైన్ అయితే మాత్రం లాస్ట్ లైన్ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? బేసిక్ ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే అండర్‌స్టాండింగ్ అడ్జస్ట్‌మెంట్ పెరుగుతుంది కాబట్టి ఇది స్పిరిచువల్ దానికి ఎక్కువగా యూజ్‌ఫుల్ అవుతుంది కదా సార్. అంటే బ్యాచిలర్ దానికన్నా ఇది వైవాహిక జీవితం. అవునండి, అది ముందు చెప్పారు కదా. ఓకే సార్. సో ఈ పారాగ్రాఫ్లో చెప్తుందండి, మ్యారీడ్ లైఫ్ కాల్స్ ఫర్ సబ్లిమేషన్, అంటే ఈ పవిత్రీకరణ దానికి దోహదపడుతుంది, మనం ఉద్ధరించుకోవడానికి సింపుల్గా చెప్పాలంటే ఉపయోగపడుతుంది. అది ఎలా అనేది ఇక్కడ వివరించారు చాలా డీటెయిల్గా. ముందు దాంట్లో మనకి అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్ పెరుగుతుంది వైవాహిక జీవితంలో ప్రామిస్క్యూస్ లైఫ్ కంటే అని చెప్పారు కదా. ఇది ఎలా అనేది చాలా వివరంగా చెప్పారు. అయితే కొంచెం ఇది వెళ్దామండి, ఇక్కడ ఇంపార్టెంట్ కొన్ని వర్డ్స్ మనం టచ్ చేయాలి. రిలేటివ్ వాల్యూస్ ఆఫ్ వేరియస్ సైడ్స్ ఆఫ్ లిమిటెడ్ పర్సనాలిటీ. ఇప్పుడు మన పర్సనాలిటీ తీసుకున్నాం అనుకోండి, మనం ఒక సాధారణమైన ఏ మనిషిదైనా ఒక వ్యక్తిత్వం కానీ తీసుకుంటే మనకి వెరీ లిమిటెడ్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే మనకు పరిమితులు ఉంటాయి ప్రతిదాని విషయంలో, ఏది మనం తీసుకున్నా కానీ. అయితే ఈ లిమిటెడ్ పర్సనాలిటీకి కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అంటే అందరం కూడా ఒకేలాగా ఒకే రకంగా ఉన్నాం. మనం అంటుంటాం మాటల్లో కూడాను ఏంటంటే ఇతనిలో ఈ షేడ్ ఉందిరా, అది మనకి అంటే ఈవెన్ మనలో కూడా మన షేడ్స్ మనకు తెలియదు. ఒక పర్టికులర్ సందర్భం వస్తే లెట్స్ సే ఒక వ్యక్తికి కోపం లేదు అనుకున్నాం అనుకోండి, కానీ మొదటి నుండి వాడు అనుకుంటున్నాడు నా కోపం అనేది ఎప్పుడు తెలియదు అని. లేకపోతే ఒక వ్యక్తిలో జోవియల్ నేచర్, సరదాగా ఉండడురా మనిషి ఎప్పుడు అని అంటుంటాం, కానీ ఒక సందర్భం వచ్చేసరికల్లా ఆ లోపలను బయటపడుతూ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు ఉన్నది ఒకటి లిమిటెడ్ పర్సనాలిటీ. లిమిటెడ్ పర్సనాలిటీ అంటే మనకి ఏది కూడా పూర్తిగా తెలియదు. మనకి ఏ భావాలు ఉన్నా కానీ, ఆలోచనలు ఉన్నా కానీ, ఏ ఉన్నా కానీ పూర్తి పరిపక్వంతో లేవు. అది ఎప్పుడు వస్తుందంటే అన్లిమిటెడ్ పర్సనాలిటీ మన గాడ్ రియలైజేషన్ వచ్చేటప్పుడు వస్తుంది. ప్రస్తుతం ఒక సాధారణమైన మనిషిని తీసుకుంటే అతనికి ఉండేటువంటి పర్సనాలిటీ లిమిటెడ్ పర్సనాలిటీ, అంటే ప్రతి దాంట్లో లిమిటేషన్స్ ఉంటాయి అతనికి. రెండవది, అతనికి ఉండే ఆ పర్సనాలిటీలో వేరియస్ సైడ్స్ ఉంటాయి, విభిన్నమైనటువంటి పార్శ్వాలు ఉంటాయి అతనిలోని మనకి. అయితే ఇప్పుడు ఏ పార్శ్వం తాలూకా విలువ ఎంత అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక గుణం ఉంది నాలోని, ఆ గుణం నిజంగా మంచిదా కాదా, అది ఎంత మంచిది లేకపోతే ఎంత చెడ్డది, నేను ఎంత మార్చుకోవాలి, ఏ గుణాన్ని నేను రిటైన్ చేసుకోవాలంటే ఉంచుకోవాలి, ఏ గుణాన్ని నేను మార్పు చేసుకోవాలి, లేదా ఏ గుణాన్ని నేను పూర్తిగా తొలగించుకోవాలి. ఇవి రిలేటివ్ వాల్యూస్. ఒకదానితో ఒకటి పోల్చేటప్పుడు ఏది ఇంపార్టెంట్, రిలేటివ్ అనగానే పోల్చి చెప్పడం దేన్ని. సో నా పర్సనాలిటీలో ఉండేటువంటి గుణాల్లో ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది ఉంచుకోవాలి, ఏది తీసేయాలి, లేదా ఏదన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఏదన్ని కొంచెం మార్పు చేయాలి, ఈ రకమైనటువంటివన్నీ కూడా మనకి ఉంటాయి ఒక హ్యూమన్ బీయింగ్. ఇవి
వాటిని గుర్తించాలంటే అదంత సాధ్యం కాదు. అవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసిపోయి మొత్తం అసలు మనకి వాటిని గుర్తుపట్టలేని విధంగా మన పర్సనాలిటీ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే సముద్రంలో ఈ ఐస్బర్గ్స్ ఉంటాయి కదా, మనకి ఆల్మోస్ట్ పైకి కనిపించేది చాలా కొద్దిగా కనిపిస్తుంటుంది, కానీ చాలా వరకు అదంతా హిడెన్గా లోపల ఉంటుంది. అలాగే మన వ్యక్తిత్వంలో కూడా ఎందుకు మనం భగవంతుడి వైపు వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు మనం ఏదైనా చేయాలంటే చేయలేకపోతున్నాం, వీటన్నిటికి కారణాలు మనలో ఆ పర్సనాలిటీ పూర్తిగా డెవలప్ అయ్యలేకపోవడమే, అంటే మనం పూర్తిగా తెలుసుకోలేకపోవడమే. అయితే దానికి అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే, దానికి ఈ అనుకూలమైన వాతావరణం వైవాహిక జీవితంలో ఉంటుంది. ఎందుకు వైవాహిక జీవితంలో ఉంటుంది, నాకు మామూలు జీవితంలో ఉండదు అంటే, ఇక్కడ ఒక మాట చెప్పారు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ దెమ్ ఇఫ్ దే అపియర్ ఫిట్ఫుల్లీ ఇన్ ఏ డిస్కనెక్టెడ్ సిరీస్. సపోజ్ నేను ఒక బాబా సెంటర్కి వెళ్తున్నాం అనుకోండి, మన అందరం బాబాలో అవసరమే కాబట్టి బాబా సెంటర్కి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మనలో ఉండే ఏ పర్సనాలిటీని చూపిస్తా ఉంటే అక్కడ అందరూ కూడా అబ్బా ఇతను అంత మంచివాడండి, జయబాబా చెప్తాడు కనిపించగానే, మంచిగా మాట్లాడతారు అని అంటాం. అక్కడ మన షేడ్ ఒకటి. ఇంట్లోకి వచ్చేసరికల్లా భార్యతోనో లేకపోతే పిల్లలతోనో వేరే షేడ్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళగానే ఒకటి ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళగానే ఇంకోటి ఉంటుంది. సో మనం ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసేది మేనేజ్ చేసేస్తూ ఉంటాం. అదొక హిపోక్రసీ లాగా ఉంటుంది. ఒక్కోసారి మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు, మనం ఏంటో కూడా మనకి తెలియదు. సో ఒకలా అంటే ఇతరులని హ్యాండిల్ చేయడంలోనే మనకు ఒక క్లారిటీ ఉండదు, ప్లస్ మన మీద కూడా మనకు స్పష్టత ఉండదు పర్సనాలిటీ మీద. ఎందుకంటే మనం వీటన్నిటినీ కూడా ఒక దగ్గర హ్యాండిల్ చేయడానికి ట్రై చేయం. అంటే అన్ని ఇప్పుడు మనకు బాబా లవర్స్ ఉండి ఈ ఆఫీస్ వాళ్ళు ఉండి అలా ఒక కామన్ పాయింట్ అనేది ఉండదు మనకి సాధారణంగా. అయితే ఇటువంటి కామన్ పాయింట్ మనకి ఎక్కడ వస్తుందంటే మ్యారీడ్ లైఫ్లో వస్తుంది. ఇందులో ఒక విషయం రాధగారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ అదే పాయింట్ తీసుకొని ఇప్పుడు మనమే ఉన్నాం, ఎదురుగా ఎవరో ఏదో విషయం జరిగింది ఎదురింట్లో, మనం సింపుల్గా ఒక కామెంట్ చేసేస్తాం, ఎందుకంటే మనకు అది సంబంధం లేదు కాబట్టి. రేపు పొద్దున మన ఫ్యామిలీలో అదే సమస్య వచ్చింది అనుకోండి, మన అబ్బాయి విషయంలోనో అమ్మాయి విషయంలోనో ఎక్కడో, అప్పుడు మనం ఖచ్చితంగా అంత ఈజీగా కామెంట్ చేయలేం. ఎందుకు ఆ సమస్య వచ్చింది ఏంటి అనేది ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. సో మనలో ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అనేది రావడానికి అవకాశం వచ్చింది ఇక్కడ. ఇంతవరకు నేను మ్యారేజ్ చేసుకోకుండా యాజ్ ఎ బ్యాచులర్గా ఉండేటప్పుడు నేను ఒక విషయాన్ని వెరీ లైట్గా తీసుకొని ఒక కామెంట్ పాస్ చేస్తాను. బట్ వైవాహిక జీవితం వచ్చేసరికి అది నా కుటుంబం, అమ్మో ఒక కష్టం వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అది ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అలా ప్రతి ఒక్కటి చూడండి, యాంగర్ అనేది ఉంది. గతంలో ఒకళ్ళ మీద వెంటనే చూపిస్తాను, అది ఇక్కడ కానీ చూపించాను అనుకోండి పిల్లల మీద, నా అబ్బాయి మీద నేను కోపం చూపిస్తే వాడు అలుగుతాడు, మాట్లాడు, వాడు బాధపడతాడు, వాడు బాధపడితే నాకు బాధ కలుగుతుంది. కాబట్టి నా కోపం వచ్చినా సరే దానికి నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాను, వాడికి అర్థం చేసుకోవడం, వరే నేను నీ మీద ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాను అర్థం చేసుకో, నీ బాగు కోసమని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సేమ్ థింగ్ విత్ లైఫ్ పార్ట్నర్. సో ఇలా ప్రతి దగ్గర మనం ఒకేసారి మనలో ఉన్న మల్టిపుల్ షేడ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం మనకి వైవాహిక జీవితంలో దొరుకుతుంది. అలా కాకుండా మనం వివాహం చేసుకోకుండా ఉంటే సాధారణంగా మనకి ఒకే చోట అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్, అంటే ఇక్కడ మీరు ప్రేమని చూపిస్తారు, కోపాన్ని చూపించగలుగుతారు, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం ఇండిపెండెంట్గా పెళ్లి కాకముందు ఎక్కడెక్కడ ఒక్కొక్క కోణాన్ని చూపించాము, ఆవిష్కరించాము, ఇక్కడ అన్ని కోణాలని కూడా ఒకేసారి ఆవిష్కరించేటువంటి వాతావరణం ఒక వైవాహిక జీవితంలో దొరుకుతుంది. అప్పుడు మన పర్సనాలిటీ బయటపడిపోతుంది యాక్చువల్గా. అందుకు సాధారణంగా భార్యకి భర్తకు భార్య బాగా అర్థమవుతారు. మా హస్బెండ్ ఏంటో నాకు తెలుసండి, ఆయన గురించి నాకు బాగా అర్థమైంది అంటాం. సో లేదా భార్య గురించి భర్త చెప్తాడు, అంతవరకు తన వివాహం ముందు వాళ్ళ మదర్ దగ్గర, ఫాదర్ దగ్గర, బ్రదర్ దగ్గర గుర్తించలేని తన లోపాలు కానీ గొప్ప విషయాలైన పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ భర్త ద్వారా ఆమె తెలుసుకుంటుంది, భార్య ద్వారా భర్త తెలుసుకుంటాడు. ఎందుకంటే నిర్మొహమాటంగా ఒకళ్ళు పాయింట్అవుట్ చేసుకుంటారు వైవాహిక జీవితంలో. ఇక్కడ మొహమాటం ఏమి ఉండదు, ఏదో ముఖస్థుతి చేయాలని ఎవరూ చేయరు. కాబట్టి దీనివల్ల మనలో ఏదైతే కనిపించకుండా ఉన్నాయో అవన్నీ కూడా ఆవిష్కృతం అవుతాయి. ఆ అన్ని కోణాలు మనకు, ఇప్పుడు మనం ఏదో దాన గుణం ఉందనుకోండి, నిజంగా మనం ఇచ్చే మోటోస్ ఏంటో భార్య గుర్తిస్తుంది, మీరంతా పేరు కోసమే కదా చేస్తున్నారు అంటుంది. అది బయట వాళ్ళు గుర్తించడం చాలా కష్టం. బయటకు వెళ్తాం, ఏదో డొనేషన్ ఇస్తాం, వాళ్ళు తీసుకొస్తారో సన్మానం చేస్తారో, చాలా గొప్ప వ్యక్తి అండి అతను అంటాం. కానీ భార్య ఇట్టే చెప్పేస్తుంది ఏంటి ఇన్ని ఇంటెన్షన్ అనేది. ఓ అంటే నాలో అది ఉందా అని తనను తాను చూసుకోలేడేమో ఒక్కోసారి.
ఒకవేళ తను కూడా ఆ భ్రమలో ఉండొచ్చు. ఆ భ్రమ అనేది ఇక్కడ పోగొట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలా ఎందుకు ఇదంటే దానికి రీజన్ ఇక్కడ చెప్పారు. క్రిస్టలైజ్డ్ స్కీమ్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ అంటే మ్యారీడ్ లైఫ్ ఒక క్రమబద్ధీకరింపబడి ఉంది. భార్య అంటే ఇది, భర్త అంటే ఇది, పిల్లలు ఉంటారు, ఒక ఇల్లు ఉంటుంది, నేను వీళ్ళు చూసుకోవాలి, ఒక రూల్స్ ఉన్నాయి వైవాహిక జీవితంలో. ఎవడైనా రూల్ తప్పి నడిస్తే రోడ్డు మీదకి వెళ్ళినట్టు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఏదైనా ట్రాఫిక్ ఉందంటే మనం స్లోగా వెళ్ళాలి. ఆ రూల్స్ కట్టుబడి ఉండడం వల్లే మనం ఈరోజు ఇంతమంది ప్రయాణించగలుగుతున్నారు అంతా కూడా ఇంత సిటీస్లో. అలాగే ఈ వైవాహిక జీవితంలో మొత్తం ప్రపంచం అంతటా ఇది స్ప్రెడ్ అయి ఉంది. సొసైటీలో మనం మూవ్ అవ్వాలంటే దానికి పద్ధతులు, కట్టుబాట్లు, ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని బ్రేక్ చేసి వీడు వెళ్ళిపోలేడు అంత ఈజీగా వైవాహిక జీవితంలో. ఎప్పుడైతే స్ట్రక్చర్ని బంధిస్తాడో ఆ బంధించిన ఈ స్కీమ్లో వాడు ఇప్పుడు స్ట్రగుల్ అవుతాడు. ఇంతకుముందు అదే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఫ్రెండ్ నచ్చకపోతే మానేస్తాం. అలాగే ఇక్కడ పిల్లలతో అవుతుందా, భార్యతో మాటలు మానేయడం అవుతుందా? ఒకవేళ మానేస్తే ఎంతసేపు గంట సేపు మౌనంగా ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు. తర్వాత అవసరం ఏర్పడుతుంది, ఇద్దరు మాట్లాడకపోతే సంసారం ముందుకు వెళ్ళదు, ఏం చేయలేరు పని. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆ అండర్స్టాండింగ్కి వస్తాడు, అడ్జస్ట్మెంట్కి వస్తాడు. ఎప్పుడైతే వచ్చాడో మైండ్ ఇంతవరకు చూడండి ఒక డైరెక్షన్లో ఆలోచించడం మొదలుపెట్టిన మనసు ఇప్పుడు వేరే కొత్త కొత్త కోణాల్లో ఆలోచించడం మొదలు పెడుతుంది. సో ఈ రకమైనటువంటి అవకాశం ఇందులో ఉంది అని చెప్తున్నారు. సో దిస్ ఆర్గనైజేషన్ ఆఫ్ varied purposes not only provides an unlimited field for discrimination between and higher and lower values, but also creates between them necessary tension. అయితే ఇంతవరకు జీవితంలో ఏవి ఉన్నతమైన విలువలు, ఏవి నీచమైన విలువలు అంటే ఇక్కడ ఏది నన్ను నా గమ్యం వైపు తీసుకువెళ్తే అవి హయ్యర్ వాల్యూస్, ఏవి నా గమ్యం నుండి నన్ను దూరం చేస్తే అవి లోవర్ వాల్యూస్. ఈ డిస్క్రిమినేట్ చేయడం అనేది అవకాశం దొరకదు. ఇక్కడ వైవాహిక జీవితంలో అన్లిమిటెడ్గా దొరుకుతుందట. అంటే అపరిమితంగా అవకాశాలు దొరుకుతాయి. ముందు స్పష్టంగా చూడడం, నాకు ఏది ఉపయోగపడుతుంది, ఏది. ఆ టెన్షన్ కూడా క్రియేట్ అవుతుందట లైఫ్లో. ఆ టెన్షన్, ఆ పరిస్థితులు క్రియేట్ అయితేనే మనం ఆ మంచి చెడుల్ని చూడగలుగుతాం. జీవితం అసలు ఏది లేకుండా అలా సాఫీగా వెళ్ళిపోతుంది అనుకోండి, మనం నేర్చుకోవడానికి చాలా తక్కువ ఉంటుందని చెప్పాడు బాబా. ఎప్పుడైనా మీరు నేర్చుకోవాలంటే ఒడిదుడుకులు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా బాధపడుతుంటుంది. ఒక ఆఫీసులోకి వెళ్ళాడు కొత్తగా జాయిన్ అయిన వాడు, ఏ సమస్య లేదు, చక్కగా వస్తున్నాడు, 9కి వెళ్ళి 5కి వచ్చేస్తున్నాడు, అంతా జరిగిపోతుంది. లెర్నింగ్ చాలా తక్కువ ఉంటుంది. అదే మేనేజర్ పిలిచి కొంచెం సాడిస్ట్గా ఉండి మూర్ఖంగా తిడుతున్నాడు అనుకోండి, ఆలోచిస్తాడు, ఎందుకు మా మేనేజర్ నన్ను ఇలా అంటున్నాడు, నేనేం తప్పు చేశాను, నాలో ఏమైనా మార్చుకోవాల్సింది ఉందా. ఇలా ప్రతి దగ్గర మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటేనే మన మైండ్ స్ట్రగుల్ అయ్యి అప్పుడు ఆ విచక్షణ అనేది పనిచేయడం మొదలు పెడుతూ ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో మనం ఏది నాకు ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు, సహనం అనేది ఎంత బాగా అలవాటు అవుతుందో అందరికీ. మనీని ప్రాపర్గా అంతవరకు దుబారా చేసిన వ్యక్తి ప్రతిదైనా ఆచితూచి ఖర్చు పెట్టడం అనే క్వాలిటీని డెవలప్ చేసుకుంటాడు. ఇవన్నీ స్పిరిచువల్కి అవసరం. స్పిరిచువాలిటీకి అంటే సోల్ ప్రిపేర్ అవుతుంది అనమాట. భవిష్యత్తులో వీడు ముందుకు వెళ్ళి ఒక ఆధ్యాత్మిక గురువు తన జీవితంలో వచ్చేసరికి అతనితో ఎలా నడుచుకోవాలో అవన్నిటికీ సంసిద్ధతని ఇది చేకూరుస్తుంది. అంత గొప్పది వైవాహిక జీవితం అని చెప్తున్నారు. ఈ సబ్లిమేషన్ అంటే దాని అర్థం అదే. సబ్లిమేషన్ అంటే మనలో ఉండేటువంటి అంటే ఇంతవరకు నన్ను పశుత్వం వైపు తీసుకువెళ్ళేటువంటి శక్తులు, గుణాలు ఏవైతే ఉన్నాయో, ఎనర్జీస్, సింపుల్గా చెప్పండి శక్తులు, వాటన్నిటినీ కూడా ఉన్నతమైన వాటి వైపు మరలుస్తానంట. దాట్ ఈస్ కాల్డ్ సబ్లిమేషన్. సో ఇంతవరకు నన్ను అంటే ఏ శక్తి ద్వారా నేను చెడిపోయానో ఆ శక్తిని ఇప్పుడు మంచి పనులకు నేను వాడడం ద్వారా, అంటే ఒక రకంగా నదుల్లో ఒక నీరు వచ్చేస్తుంది అనుకోండి, ప్రవాహం, ఆ ప్రవాహం వదిలేస్తూ ఆ రకంగా అది నష్టం జరుగుతుంది. అదే దాన్ని కాలువలుగా చేసి చక్కగా మరలించి పొలాలకు పెట్టామనుకోండి, మంచి పంటలు పడతాయి. ఆ రకంగా మనలో ఉండే శక్తిని ఉన్నతమైన వాటి వైపు మరల్చడానికి ఇది ఈ వైవాహిక జీవితం అనేది బాగా ఉపయోగపడుతుందని ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. మన క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను వివరించడానికి. చాలా బాగా చెప్పారు సార్, ఇది చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు, డీటెయిల్ చెప్పారు. సో వివాహానికి అసలు ఆధ్యాత్మిక సంబంధాన్ని చెప్పావు, చాలా బాగుంది నాన్న. చాలా చాలా బాగుంది సార్. ఇది రాజు గారు, రమణయ్య రాజు గారికి అసైన్ అయిందండి 1.105.2. కాకపోతే ఆయన రాలేకపోవడం వల్ల ఇది వాసుదేవరావు గారు చదువుతారు. వాసు మీరు చదవండి, స్టార్ట్.
Conditions of marriage precipitate changes in inner life. వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అది ఒక మనిషి తాలూకా అంతర్గత జీవితాన్ని మార్పులు తీసుకురావటాన్ని వేగవంతం చేస్తాయి. ప్రెసిపిటేట్ ని వేగవంతం చేస్తాయి. పైన పారాగ్రాఫ్ లో చెప్పినట్టుగా సిచ్యువేషన్స్ ఏం చేస్తాయి అంటే అంతర్గతంగా ఉండేటటువంటి మనిషి జీవితంలో మార్పుల్ని వేగవంతం చేస్తాయి అనేది ఈ పారాగ్రాఫ్ అయితే. In one sense, married life may be looked upon as the intensification of most human problems. ఫస్ట్ లైన్ ని మనం ఒక స్టేట్మెంట్ గా తీసుకుంటే ఒక మనిషికి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ తాలూకా ఇంటెన్సిటీని పెంచేదే ఈ మ్యారీడ్ లైఫ్. ఏది ఒక యాంగిల్లో గనక నువ్వు చూస్తే మనిషికి ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ తాలూకా ఇంటెన్సిటీని చాలా తీవ్ర స్థాయిలో పెంచేదే మ్యారీడ్ లైఫ్ అనేది చెప్తున్నారు. అది ఏంటి అనేది అందరికీ మనకు అర్థం అవుతుంది. మనకు ఉండేటటువంటి ఇష్యూస్ తాలూకా ఇంటెన్సిటీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఇంటెన్సిఫై అవుతుంది అనేది మన ఎక్స్పీరియన్స్ లో అందరికీ కూడా తెలుసు. అది బాబా చెప్తున్నారు. యాజ్ ఇట్ బికమ్స్ ద ర్యాలింగ్ గ్రౌండ్ ఫర్ ద ఫోర్సెస్ ఆఫ్ బాండేజ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోర్సెస్ ఆఫ్ ఫ్రీడమ్, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ లైఫ్. ఈ మ్యారేజ్ లైఫ్ అన్నదాన్ని ఒక గ్రౌండ్ గా తీసుకుంటే, ఒక యుద్ధ భూమిగా కనుక తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక సైడ్ ఒక ఫోర్సెస్ వర్క్ చేస్తుంది, ఇంకో సైడ్ ఇంకొక ఫోర్సెస్ వర్క్ చేస్తుంది. ఒక సైడ్ ఉన్నటువంటి ఫోర్సెస్ ఏంటంటే ఫోర్సెస్ ఆఫ్ బాండేజ్, అంటే బానిసత్వం, బంధనాన్ని కలిగించేటటువంటి శక్తి ఒకవైపు లాగుతూ ఉంటుంది. ఇంకోవైపు ఏం చేస్తుంది అంటే ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ కోసం ఫ్రీడమ్ తీసుకో అనేటటువంటి శక్తి ఇంకొక వైపు లాగుతూ ఉంటుంది. అలాగే ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అంటే అజ్ఞానానికి మూలమయ్యేటటువంటి కారకాలు ఒకవైపు లాగుతూ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ లైట్, లైట్ అంటే ఇక్కడ జ్ఞానం కింద తీసుకుంటే జ్ఞానాన్ని కలిగించేటటువంటి కారకాలు ఒకవైపు లాగుతూ ఉంటాయి. అంటే జస్ట్ లైక్ ఇట్ ఇస్ ఎ టగ్ ఆఫ్ వార్. మ్యారీడ్ లైఫ్ ని ఒక ప్లే గ్రౌండ్ కింద ఒక గ్రౌండ్ కింద తీసుకుంటే ఆ గ్రౌండ్ లో ఒక ఫోర్స్ ఒకవైపు, ఇంకో ఫోర్స్ ఇంకో వైపు లాగుతూ నేను ఒక హై టెన్షన్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే దట్ క్రియేట్స్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారా సోల్ అనేది ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి అనేది దానికి ఆటోమేటిక్ ఒక ట్రైనింగ్ అనేది వస్తుంది అన్నట్టుగా అనిపించింది అనమాట. సో అంతే మ్యారేజ్ లైఫ్ కి అంత ఫోర్సెస్ అనేది పనిచేస్తాయి ఆత్మ మీద అనేది మనం అండర్స్టాండ్ చేసేసి ఈ స్టేట్మెంట్ లో. అంటే రెండు ఆపోజిట్ ఫోర్సెస్ పనిచేసేటప్పుడు వాడు ఇటు వెళ్ళాలా లేకపోతే వాడు అటు వెళ్ళాలా అన్న దాన్ని ఒక సందిగ్ధతలోకి వెళ్ళిపోతాడు. ఆ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాట్ అతని తోలక డైరెక్షన్ ఆఫ్ థింకింగ్ అనేది మారిపోతుంది. ఆ బ్యాటిల్ ఫీల్డ్ అనేది మనం ఈ లైన్ లో అండర్స్టాండ్ చేసుకోవచ్చు. As the married life of ordinary person is determined by mixed motives and considerations. జనరల్ గా ఒక సాధారణమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆయన తర్వాత వైవాహిక జీవితాన్ని కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరికి మనలో కనుక తీసుకుంటే మిక్స్డ్ మోటివ్స్ అండ్ కన్సిడరేషన్స్, మనకి చాలా రకాల ఉద్దేశాలు ఉంటాయి, చాలా రకాల కన్సిడరేషన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ ని, మ్యారీడ్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాం. జనరల్ గా సాధారణంగా ఉండేటువంటి మనిషి అంటే మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇలా సెటిల్ అవ్వాలి, ఇలా ఇల్లు కట్టుకోవాలి, ఇలా జాబ్ చేయాలి, ఇలా సంపాదించాలి, ఇలా ఉండొచ్చు. అదర్వైజ్ కొన్ని మోటోస్, కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. మ్యారేజ్ లైఫ్ చేసుకుంటే మనం ఇలా ఉండొచ్చు, లేకపోతే అలా ఉండొచ్చు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి థింగ్స్ ఇలా చెయ్యాలి, ఇంట్లో వాళ్ళు చెప్పారు, బయట వాళ్ళు చెప్పారు, లేకపోతే సొసైటీ చెప్పారు. లైక్ దట్ యు ఆర్ విత్ మిక్స్డ్ పాయింట్స్ అనమాట. ఇది అదేం చెప్పలేము. ఆ పాయింట్స్ ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ అన్ని ఇన్పుట్స్ ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే it inevitably invites an uncompromising opposition between the higher and lower self. ప్రతి ఒక్కరిని మనం చూసుకుంటే హయ్యర్ సెల్ఫ్ ఉంటుంది, లోయర్ సెల్ఫ్ ఉంటుంది. హయ్యర్ అంటే ఉన్నతమైనది, లోయర్ అంటే అధమమైనది. ఈ ఉన్నతమైనటువంటి నేనుకి అధమమైనటువంటి నేనుకి మధ్య ఒక ఇందాక పైన చెప్పినట్టుగా ఒక ఆపోజిట్ ఫోర్స్ అనేది ఆల్ ద టైమ్స్ ప్రెజెంట్ అయ్యి ఉంటుంది అనమాట. ఆ ఫోర్స్ ఏం చేస్తుంటది అని అంటే నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. అన్కాంప్రమైజింగ్ అపోజిషన్ అంటే రాజీ పడలేని వ్యతిరేకత ఆ రెండింటి మధ్య క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మిక్స్డ్ మోటివ్స్ అండ్ కన్సిడరేషన్స్ తో కనుక మ్యారేజ్ లైఫ్ ఉన్నట్లయితే such opposition is necessary for the wearing out of the lower self and drawing of the true divine self. మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఈ అపోజిట్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కావాలి. ఎందుకు ఖచ్చితంగా కావాలంటే నీలో ఉండేటటువంటి అధమైనటువంటి థాట్స్ వేరౌట్ అయిపోవాలి, అవి వైప్ అవుట్ అయిపోవాలి. అంటే ఖచ్చితంగా
ఈ ఈ ఆపోజిట్ ఫోర్స్ అనేది అవసరం ప్రతి సోల్కి అనేది చెప్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే అట్ ద డ్రాయింగ్ ఆఫ్ ద టూ డివైన్ సెల్స్, తద్వారా ఏం జరుగుతుందంటే నీతో నిజతత్వమైనటువంటి ఆ డివైన్ సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అక్వైర్ చేసుకోవటానికి ఈ ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి అవసరపడతాయి. ఆ ఆపోజిట్ ఫోర్సెస్ నీకు ఎక్కడ వస్తాయి అంటే ఈ ప్లాట్ఫామ్, ఈ మ్యారేజ్ లైఫ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ లోని నీకు వస్తాయి. సో అది ప్రతి ఆత్మకి కూడా ఒక అడ్వాంటేజ్ గానే మనం తీసుకోవచ్చు మ్యారేజ్ లైఫ్ లో అనేది ప్రాబబ్లీ చెప్తున్నారండి పారాగ్రాఫ్. జై బాబు. జై బాబు. ఎవరైనా మాట్లాడతారండి? జయబాబు అండి, ఇప్పుడు రెండు ఆపోజిట్ల మధ్యలో ఆటోమేటిక్గా మన ఆత్మను నడిపిస్తుంది సార్, అంటే రైట్ డైరెక్షన్, పాజిటివ్ డైరెక్షన్ సైడ్. అంతే కదండి. ఒకవైపు ఏమో ఈ సంస్కారాలు ఉంటాయి కదా, మ్యారేజ్ లైఫ్ ఇవి చేయాలి అవి చేయాలి, పిల్లలకి ఇలా ఉండాలి, సో మెనీ థింగ్స్ ఉంటాయి కదా, అవి మనం ఒక డైరెక్షన్ లో లాగుతా ఉంటాయి. బట్ యాక్చువల్ గా మనం దేనికోసం వచ్చాము, వీటన్నిటి నుంచి బయటపడాలి. ఫోర్సెస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే వీటన్నిటి నుంచి బయటపడాలి అనేది ఒక డ్రైవింగ్ ఫోర్స్ మనకు తెలియకుండానే వర్కౌట్ అవుతుంది. ఆ హూ యామ్ ఐ అన్న క్వశ్చన్ నుంచి అది ఒక డైరెక్షన్ లో నడుస్తూ ఉంటుంది మనకి తెలియకపోయినా లేటెంట్ గా. సో ఇది ఈ డైరెక్షన్ లో మూవ్ చేస్తుంటే అది ఆ డైరెక్షన్ లో మూవ్ చేస్తుంది. అలాగనే దీన్ని వదిలేయలేము, అలాగనే దాన్ని ఇమీడియట్ గా ఎక్వైర్ చేయలేము బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ సంస్కారం. సో ఆ రెండింటి మధ్య కూడా నలుగుతా ఉంటాడు అనమాట. ఆ నలిగేటప్పుడు ఆ అడాప్టబిలిటీ, ఆ అడ్జస్ట్మెంట్, ఆ రీథింక్ చేయటం అన్నది ఆయనకి ఆటోమేటిక్ గా అలవాటు అనేది అవుతుంది కదా. మామూలుగా అయితే మనం లొంగం కదా, ఆపోజిట్ ఫోర్సెస్ ఉండేటప్పుడు ఛాన్సెస్ ఉంటది ఆలోచించడానికి, లొంగటానికి. అంటే అది ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుంది అంటారు సార్ ఈ ఆపోజిట్. ఖచ్చితంగా ఆత్మని రైట్ డైరెక్షన్ లో టువర్డ్స్ గాడ్ రియలైజేషన్ వైపు వెళ్ళటానికి హెల్ప్ చేస్తుంది. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఓకే, సమ్మరైజ్ చేస్తాను. సో ఈ పారాగ్రాఫ్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఇంకా మోర్ ఇంటెన్సిఫై అవుతాయి మ్యారీడ్ లైఫ్లో అని చెప్తూ ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ టూ ఆపోజిట్ ఫోర్సెస్ ఉంటాయని చెప్పారు. ఫోర్సెస్ ఆఫ్ బాండేజ్, ఫోర్సెస్ ఆఫ్ ఫ్రీడమ్. అలాగే ఫోర్సెస్ ఆఫ్ ఇగ్నరెన్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇగ్నరెన్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ లైట్. అంటే ఇప్పుడు మనకు సాధారణంగా పెళ్ళి అవ్వకముందు కొంతమంది పేరెంట్స్ వీడికి పెళ్లి చేయాలి, వీడికి ఏం తెలియట్లేదు, జీవితం అంటే ఏంటో, వీడికి మంచి సెటిల్ ఏమీ తెలియట్లేదు అంటుంటారు. సో అవి ఎందుకు పెళ్లి చేస్తే ఈ సమస్యలన్నీ రాగానే వాడికి ఏం వెలగాలో ఏం తెలియాలో అది తెలుస్తుంది. అయితే ఏంటి ఇక్కడ ఫోర్సెస్ ఆఫ్ బాండేజ్, ఫోర్సెస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే సాధారణంగా పెళ్లి చేసుకునేటప్పుడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఈ వైవాహిక జీవితంలో మనకు మంచికి చెడుకి రెండిటికి అవకాశాలు ఉంటాయి. ఏవైతే గుణాలు మనకి ఫ్రీడమ్ వైపు నడిపిస్తాయో వాటిని, అంటే స్వేచ్ఛ వైపు నడిపిస్తాయో ఆ రకమైనటువంటి వాటిని ఫోర్సెస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నారు. ఏ రకమైన ఎక్స్పీరియన్సెస్ మనకి ఇంకా మరింత మాయలో కూరుకుపోవడానికి ఉపయోగపడతాయో వాటిని ఫోర్సెస్ ఆఫ్ బాండేజ్ అన్నారు. అది ఎలా అంటే సాధారణంగా వైవాహిక జీవితంలో ఇప్పుడు ఉన్నారనుకోండి, ఫ్యామిలీ ప్రక్కన ఎవరో ఉన్నారు, కొత్తగా దిగిన వెంటనే అవునండి మీరు కొత్తగా వచ్చారా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఎక్కడే మార్కెట్ వాళ్ళు అడుగుతూ ఉంటారు, వీళ్ళు కూడా ప్రతిదీ చెప్తూ వాళ్ళకి ఏమైనా వస్తువులు కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ కానీ ఏది కావాలన్నా, అంటే ప్రక్కవాడికి సహాయపడడం అనేటువంటి నేచర్ అంతకుముందు లేదనుకోండి సహజంగా, కానీ మ్యారేజ్ అయిన తర్వాత న్యాచురల్గా వస్తుంది అది. అలాగే మ్యారేజ్లో ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడాను, ఒక వీధిలో ఒకటి ఏదో జరిగింది, వెంటనే వెళ్తాడు వీడు, పవర్ పోయిందా, అయ్యో ఏంటి, వెళ్ళి ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు ఆ స్ట్రీట్ తరపున. లేకపోతే ఏదో ఒక చిన్న ఫంక్షన్ చేయాలి, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటారు. ఈ రకంగా ఆ లవ్ అనేది, సర్వీస్ అనేది ఏదైతే ఒక వ్యక్తికి గతంలో అలవాట్లేదో, వాడు ఒంటరిగా జీవించేశాడు, అది స్త్రీల విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ ఆ పంచుకోవడం అనేది ప్రారంభం జరుగుతుంది. అది తెలియకుండా పరిస్థితులు అలా కలుగుతాయి, అలా సైలెంట్గా వాడు కూర్చోలేడు. ఈ రకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒక రకంగా మనం ఫోర్సెస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పుకోవచ్చు. రెండోది ఫోర్సెస్ ఆఫ్ బాండేజ్ అంటే ఇక్కడ ఉండేటంటే
వీడు ఇంకా మరింత ఆ సెల్ఫిష్నెస్ పెరగడానికి, స్వార్థం పెరగడానికి, ఇంకా నేను నాది అని గీత గీసుకొని వీడు ఇంకా అజ్ఞానంలో కూరుకుపోయేటువంటి ఫోర్సెస్ ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్య నేను ఎలా చేయాలా అలా చేయాలా, ఒకవైపు వెళ్ళడానికి వాడు అవ్వదు. పూర్తిగా నేను స్వార్థంగా జీవిద్దామన్నా వైవాహిక జీవితంలో మీరు జీవించలేరు. అది ఎక్కడో దగ్గర మీరు సాక్రిఫైస్ ఏదో ఒక స్థాయిలో చేయాల్సి ఉంటుంది. అది కనీసం భార్య దగ్గర, పిల్లల దగ్గర, బంధువుల దగ్గర ఎక్కడో అయినా మీరు చేయాలి, సమాజం దగ్గర. అలాగే పూర్తిగా నేను స్వార్థంగా జీవించేద్దామని అంటే అలాగా కుదరదు. పూర్తిగా పోనీ అన్నీ చేసేద్దామంటే అది కుదరదు. మీరు ఎటు వెళ్ళలేని పరిస్థితి. నిరంతరం మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఏది చేయాలో అక్కడ అదే చేయాలి. అంత ఎక్కువ చేయడం మాత్రం పనికిరాదు. ఎవడో వచ్చి ఏదో సహాయం అడిగాడు, వాళ్ళకి కొంత మనీ ఇవ్వాలి, అలాగని మొత్తం ఆస్తి అంతా రాసి ఇచ్చలేరు కదా మీరు. అలాగని సహాయం పూర్తిగా చేయకుండా మీరు ఉండలేరు. సో ఈ రకంగా ఫోర్సెస్ అనేవి అటు ఇటు లాగడం వల్ల, అలాగే అంటే ముఖ్యంగా ఈ పరిస్థితి అనేది మ్యారేజ్లో ఉంటుంది. ఇది ఎవరికి యూజ్ఫుల్ అని చెప్పారంటే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అండర్లైన్ పాయింట్. ఆర్డినరీ పర్సన్స్ పెళ్లిలోకి అంటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడు మిక్స్డ్ మోటివ్స్ని అడుగు పెడతారు. బికాజ్ ఆర్డినరీ పర్సన్ అని ఇక్కడ ఎప్పుడైతే అన్నారో హీఈస్ నాట్ అన్ ఆస్పిరెంట్. సాధకుడు కాదు. సాధకుడు ఎప్పుడు కూడా ఒకే మోటివ్తో ఎంటర్ అవుతాడు. నేను గాడ్ని చేరుకోవాలి, అదే దృక్పథంతో ఒక ఎంటర్ప్రైజ్ లాగా, ఒక అడ్వెంచర్లా తీసుకొని అడుగు పెడతాడు. కానీ కామన్ మ్యాన్ అలా అడుగు పెట్టాడు. మ్యారేజ్ చేసుకున్నట్టే హ్యాపీగా ఉందాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, అంతా మంచిగా ఉందాం అనుకుంటాడు. అంటే అందులో కొంత ఈ సెల్ఫిష్ మోటివ్స్ ఉండొచ్చు, కొంత పాజిటివ్ మోటివ్స్ కూడా ఉండొచ్చు, కానీ మిక్స్డ్ ఉంటుంది అందులో. కామన్ మ్యాన్ ఒక ఆర్డినరీ పర్సన్ తీసుకుంటే, అలాంటి ఆర్డినరీ పర్సన్కి ఇలాంటి ఆపోజిట్ ఫోర్సెస్ ఉండడం వల్ల లైఫ్లో రకరకాల డిస్టర్బెన్సెస్ ఏర్పడి ఆపోజిషన్ ఎలా ఉంటుందంటే అన్కాంప్రమైజింగ్గా ఉంటుంది. ఎక్కడ మనం కాంప్రమైజ్ అయిపోవడానికి వీలవుతుంది. ఇటు వెళ్ళలేడు, అటు వెళ్ళాడు, ఇది కుదిపేస్తూ ఉంటుంది అట్లా లోపల. హయ్యర్ సెల్ఫ్, లోవర్ సెల్ఫ్ అని మనలో రెండు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మైండ్ అండ్ హార్ట్ అనుకోండి ప్రస్తుతానికి. అంటే ఒకటి ఉన్నతమైన విలువలు చెప్పేది ఒకటి ఉంటుంది, నువ్వు ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉండాలి కదా, మంచిగా ఉండాలి కదా అని. ఇంకోటి లోవర్ సెల్ఫ్ ఉంటుంది, నీ స్వార్థం, నీకెందుకు ఇవన్నీ, నీది నువ్వు చూసుకో, నీ ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది కదా, నీకు అనవసరం, పేరెంట్స్ని ఎందుకు పట్టించుకోవాలి, బ్రదర్స్ని అందరూ పెట్టించుకోవాలి, ఇలా చెప్పేది ఒక పార్ట్ ఉంటుంది మన బాడీలో. అంటే దాన్ని మనం ప్రస్తుతం మైండ్ అనుకోండి. అంటే బాబా ఆల్రెడీ మైండ్, హార్ట్ అంటే ఏంటో ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి చెప్తున్నాను. అలాగే హార్ట్ అంటే అన్నీ కూడా హయ్యర్ వాల్యూస్ గురించి చెప్పేది ఒకటి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేది, సంఘర్షణ అనేది నిరంతరం కొనసాగుతూ ఉండడం వల్ల వీడు అంతవరకు దేని గురించి అయితే పెద్దగా పట్టించుకోలేదు బ్యాచిలర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు వీటి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. నేనేం చేయాలి, ఏది కరెక్ట్, ఏది చేస్తే సమాజంలో అంటే నేను ఎదగగలుగుతాను మనిషిగా. మొదట్లో తప్పిదాలు చేయొచ్చు, ఎవరిని పట్టించుకోకపోవచ్చు, స్వార్థంగా జీవించవచ్చు, కానీ కొన్ని దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బల నుండి నేర్చుకుంటాడు, ఇలా ఉంటే మన సొసైటీలో బ్రతకలేము, ఇలా ఉండాలి, ఖచ్చితంగా మనం చేయాలని. అలాగే మరికొంతమంది ముందు నుండి టూ మచ్ మంచి చేసేస్తారు. అంటే అవసరం లేని దగ్గర కూడా ఓవర్గా చేయడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని గుణపాఠాలు వస్తాయి, అప్పుడు ఆ గుణపాఠాలను నేర్చుకుంటారు. సో ఈ రకంగా ఈ రెండు ఆపోజిట్స్ మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ, తన పర్సనాలిటీని అన్వైల్ చేసుకుంటూ, అన్ని షేడ్స్ని అర్థం చేసుకుంటూ ఆ ఉన్నతం వైపు అడుగులు వేయడం అనేది జరుగుతుందని ఇక్కడ చెప్పారు. అది చాలా ఫాస్ట్గా ఉంటుందట ఆ మార్పులన్నీ కూడా వైవాహిక జీవితంలో. అదే వివాహం చేసుకోకపోతే ఇంత ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉండదు అని ఈ పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది. వాసుదేవర్ గారు మీరు చెప్పండి. హలో Married life develops so many points of contact between the two souls అంటే వైవాహిక జీవితాన్ని కనుక చూస్తే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా రకాలైనటువంటి బంధాలు క్రియేట్ అవుతాయి. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ద ఛాన్స్. వాళ్ళు చాలా విషయాల్లో కలిసి పనిచేస్తారు, కలిసి ఇన్వాల్వ్ అవుతారు, పాజిటివ్స్ లో కానీ, నెగిటివ్స్ లో కానీ, అదర్ థింగ్స్ లో కానీ. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఆ బాండేజ్ కానీ, దానితో కూడినటువంటి మరికొన్ని ఎక్స్ట్రా బంధాలు క్రియేట్ అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి మ్యారేజ్ లైఫ్. దట్ సెవరెన్స్ ఆఫ్ ఆల్ కనెక్షన్ అంటే మళ్ళీ దానికి కొంచెం నెగిటివ్ సైడ్ చెప్తున్నాను. అలా నువ్వు క్రియేట్ చేసుకున్న తర్వాత దట్ సెవరెన్స్ ఆఫ్ ఆల్ కనెక్షన్ వుడ్ మీన్ ద అన్సెటిల్మెంట్ అండ్ డిస్అరేంజ్మెంట్ ఆఫ్
ప్రాక్టికల్లీ ద హోల్ టెన్యూర్ ఆఫ్ లైఫ్. నువ్వు ఇలా ఇన్ని బంధాలు క్రియేట్ చేసుకున్న ఈ వైవాహిక జీవితంలో నువ్వు ఒకసారి దాన్ని తెగదెంపులు చూసుకోవాలి అని కనుక నువ్వు అనుకుంటే, ఆఫ్టర్ ది ఎస్టాబ్లిష్మెంట్ నువ్వు కనుక తెగదెంపులు చూసుకోవాలి అని కనుక నువ్వు అనుకుంటే, severance of all connection would mean the unsettlement and disarrangement of the practicality of the whole tenure of life. అంటే అంతవరకు నువ్వు ఒక ప్రాపర్ వేలో, ఒక పర్ఫెక్ట్ గా, ఒక స్థిరత్వంగా, ఒక అరేంజ్మెంట్ చేసుకునేటటువంటి ఆ బంధాలన్నింటినీ కూడా నువ్వు ఒక్కసారి అస్థిరత్వాన్ని క్రియేట్ చేసినట్టు, అంటే చిందరవందర చేసేలాగా నువ్వు చేసినట్టు అవుతుంది. వన్స్ నువ్వు దాన్ని గనక తెగదెంపులు చేసుకోవాలని నువ్వు ట్రై చేస్తే. అంటే నువ్వు ఆచరణాత్మకంగా ఒక జీవిత కాలంలో చాలా రకాలైనటువంటి బంధనాన్ని క్రియేట్ చేసుకున్నావు, చాలా రకాలైనటువంటి బంధాలని తయారు చేసుకున్నావు, ఒక పర్ఫెక్ట్ వేలో స్థిరత్వంగా ఒక అరేంజ్మెంట్ చేసుకున్నావు. రైట్ నౌ నువ్వు డిస్కనెక్ట్ చేయాలనుకున్నావు అంటే ఏమవుతుంది? టోటల్ గా రివర్స్ అయిపోతుంది ప్రాసెస్. అంటే అస్థిరం అయిపోతుంది, చిందరవందర అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది అనేది చెప్తున్నారు. అంటే ఒక మోస్ట్ స్టెబిలైజ్డ్ సిస్టాన్ని నువ్వు అన్స్టెబిలైజ్ చేస్తున్నావు అనమాట. ఒక ప్రాపర్ అరేంజ్మెంట్ గా ఉన్న సిస్టాన్ని ఇంప్రాపర్ అరేంజ్మెంట్ చేస్తున్నావు అనమాట. అన్ని ఎస్టాబ్లిష్ అయిన అన్ని కనెక్షన్స్ ని నువ్వు డిస్కనెక్ట్ చేసేలాగా ట్రై చేస్తున్నట్టు, అంటే ఒక ఆపోజిట్ వేలో నువ్వు వెళ్తున్నట్టుగా ఉంటుంది. అంటే ప్రాబబ్లీ నాట్ గుడ్ అనేది చెప్తున్నట్టున్నారు. Since this difficulty of breaking away from one another invites and precipitates inner readjustment. ఈ విధంగా నువ్వు ఒక మనతో ఉన్న ఆ వ్యక్తిని విడిచి నువ్వు వెళ్ళాలని ట్రై చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇన్వైట్స్ అండ్ ప్రెసిపిటేట్స్ ఇన్నర్ రీఅడ్జస్ట్మెంట్. అంటే నీకు నీకు అవకాశం లేదు. వన్స్ నువ్వు వదిలేసావు, దానికి దూరం వెళ్తున్నావు అని అంటే నువ్వు ఇన్నర్ గా, అంతర్గతంగా మళ్ళీ నువ్వు నీ అడ్జస్ట్మెంట్ అనేది రీఅడ్జస్ట్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు నువ్వు ఒక వ్యక్తితో ఉన్నావు, ఆ వ్యక్తి నీకు గైడ్ చేసింది, ఆ వ్యక్తి నీకు ఫుడ్ పెట్టింది, ఆ వ్యక్తి నేను డైరెక్ట్ చేసింది, గైడ్ చేసింది, నీకు సపోర్ట్ చేసింది అనుకున్నావు. ఇప్పుడు నువ్వు దాన్ని కట్ చేసావు, నువ్వు ఒక్కడే ఉన్నావు. అప్పుడు నువ్వేం అవ్వాలి? నీకు ఫుడ్ కావాలి, నీకు నువ్వే ముందుకు వెళ్ళాలి. నీకు ఒక హెల్ప్ కావాలి, నీకు సజెస్ట్ చేసే వాళ్ళు లేరు, నీకు నువ్వే చేసుకోవాలి. ఇంకొక వర్క్ చేసుకోవాలి, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, నీకు నువ్వే ముందుకెళ్ళాలి. అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా నువ్వు రీఅడ్జస్ట్ అవ్వటానికి నీకు ఆప్షన్ ఉండదు, నువ్వు రీఅడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. రీఅరేంజ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అంతర్గతంగా అనేది చెప్తున్నారు. మ్యారేజ్ ఈజ్ రియల్లీ డిస్గైజ్డ్ ఆపర్చునిటీ ఫర్ ది సోల్స్ టు ఎస్టాబ్లిష్ రియల్ అండ్ లాస్టింగ్ అండర్స్టాండింగ్ దట్ కెన్ కోప్ అప్ విత్ ద మోస్ట్ కాంప్లెక్స్ అండ్ డెలికేట్ సిచ్యువేషన్స్. సో మళ్ళీ ఆపోజిట్ గా మ్యారేజ్ గురించి మాట్లాడుతాం. సో మ్యారేజ్ అనేది ఏంటి అంటే, ఈ ఆత్మకి ఒక మంచి ఆపర్చునిటీ అంట. ఎలాంటి ఆపర్చునిటీ అంటే, ఒక రియల్ నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ ఒక సోల్ ను క్రియేట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది మ్యారేజ్ అని చెప్తుంది. ఇది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే లైఫ్ లో మనకి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే కొన్ని సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ కాంప్లికేటెడ్ థింగ్స్ లో నువ్వు డీల్ చేసినట్టుగా సెన్సిటివ్ థింగ్స్ లో డీల్ చేసేటట్టు ఉండదు. మరికొన్ని ఇష్యూస్ ఉంటాయి, అక్కడ నువ్వు ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది నీకు నువ్వు ముందుగా అనలైజ్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ సిచ్యువేషన్ నువ్వు హ్యాండిల్ చేయగలగాలి. ఆ హ్యాండిల్ చేసేటప్పుడు నీకు నువ్వుగా డెసిషన్ తీసుకోలేవు, ఉండేటటువంటి అన్ని కండిషన్స్ నువ్వు కన్సిడర్ చేయాలి. సో ఆ విధంగా ఆ టోటల్ ఇష్యూతో నువ్వు కోపప్ అవ్వటం అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో ఆ కోపప్ అవ్వటం అన్న పాయింట్ ఈజ్ నథింగ్ బట్ రీఅడ్జస్ట్మెంట్ అనమాట, ఆ అండర్స్టాండింగ్ అనమాట. అది నీకు మామూలుగా రాదు, బయట ప్లాట్ఫామ్ లో నీకు రాదు. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత డెవలప్ అయినా, ఎంత టాపర్ అయినా అది నీకు రాదు. ఈ ప్లాట్ఫామ్ లో మాత్రమే అది నీకు రావడం జరుగుతుంది. సో ఆ అండర్స్టాండింగ్, ఆ రియల్ అండర్స్టాండింగ్ అండ్ లాస్టింగ్ అండర్స్టాండింగ్ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, ఆ సోల్ రియలైజ్ అవ్వటానికి, గాడ్ రియలైజేషన్ వేలో ముందుకెళ్ళటానికి మంచి ఆపర్చునిటీ అనేది సోల్కి లభిస్తుంది ఈ మ్యారేజ్ ప్లాట్ఫామ్ మీద అనేది చెప్తున్నారు. జై బాబు. జై బాబు. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా యాడ్ చేస్తారండి? జై బాబు అండి. అంటే కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ అనుకోకండి. అంటే ఇప్పుడు దీన్ని చాలా అడ్జస్ట్మెంట్ అవ్వలేని పరిస్థితుల్లో టెన్షన్ అవుతాయి అని కూడా మాకు పేరు అలా ఇచ్చారు కదా సార్. దానికి అది డైవర్స్ కూడా దారితీస్తుంది కదా. సో అది కూడా స్పిరిచువల్ దానికి కూడా దానికి దారితీస్తుంది అంటారా? అది ఇక్కడ చెప్పలేదు కదండి, ఎక్కడ డైవర్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు.
నేను అంటే నేను అడుగుతున్నాను, అవుట్ ఆఫ్ బాక్స్లో ఉంచి నేను అదే అడుగుతున్నాను. దీనివల్ల చాలా టెన్షన్స్ అవుతుంటాయి, కొన్ని కొన్ని అడ్జస్ట్ కాలేకపోతుంటాము, కొందరు ఈగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో దీనివల్ల కూడా ఇంకేమైనా మనకు ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు కూడా అది కూడా ఆధ్యాత్మికకు ఏమన్నా అది దారి తీస్తుంది. అది అంటే అంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ వరకు మనం మాట్లాడదాం. ఓకే అది ఓకే ఓకే బహుశా బాబా లార్డ్ మేయర్లోని ఇంకెక్కడో ఈ చాప్టర్లో అయితే డివోర్స్ గురించి ఏం మాట్లాడలేదండి. ఓకే ఓకే అంటే నాకు జనరల్గా నాకు అంటే ప్రాక్టికల్గా డే టు డే లైఫ్లో చూస్తున్నాం అంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ చూస్తుంటే థాట్ వచ్చింది అందుకన్నాడు. ఓకే ప్రస్తుతం నేనైతే దాని గురించి ఏం చెప్పలేనండి. అక్కడ బాబాయ్ ఓకే ఏదో చెప్పింది ఉంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను కానీ ఓకే పర్సనల్ ఒపీనియన్స్ వద్దులేండి ఇక్కడ, అవి దట్ ఈస్ డిఫరెంట్. సరే ఓకే సార్. ఈ పారాగ్రాఫ్లో చెప్తుంది ఏంటంటే బాబా, సాధారణంగా భార్యాభర్తలు అనగానే వాళ్ళిద్దరి మధ్య అనేక రకమైనటువంటి బంధాలు ఏర్పడిపోతూ ఉంటాయి. ముందు పెళ్ళి అవుతుంది, ఏదో ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ అయింది, ఇంకా ఆ సోల్స్ అన్ని రకాలుగా కలుస్తారు, శారీరకంగా మానసికంగా అన్ని రకాల బంధాలు అనేవి ఏర్పడిపోతూ ఉంటాయి వైవాహిక జీవితం. అలాగా కొంత ట్రావెల్ చేసిన తర్వాత సాధారణంగా ఇంకేదో ఒక విషయంలో జీవితం అనేసరికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం కానీ ఏదైనా ఒక సమస్య వచ్చి వాళ్ళు డిసగ్రిమెంట్ అయ్యి ఒకరితో ఒకరు అంగీకారం కుదరలేక ఆ విషయంలో వాళ్ళు విడిపోదామని అనుకుంటే ఆ బంధాలు ఏవైతే ఉన్నాయో అవి తెంపుకోవడం అంత సులభం కాదు అని చెప్పాడు. ఎందుకంటే ఇదే పని మనం గతంలో స్నేహితులతో చేసి ఉండొచ్చు. అమ్మాయో అబ్బాయో తనకి చిన్ననాటి నుండి ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే కజిన్స్ ఉంటారు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళతో ఏదైనా ఒక ఇష్యూలో కాంప్రమైజ్ కుదిరినప్పుడు, ఒక అగ్రిమెంట్ కుదిరినప్పుడు వద్దు అనుకుని విడిపోతారు. అలా రూమ్మేట్స్ విడిపోయిన ఉన్నాయి, స్నేహితులు విడిపోయిన ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ అంత సులభంగా ఇక్కడ అలా తెంపుకోవడం అనేది బంధాలని అంత సాధ్యం కాదు. అది అంటే సాధ్యం కాదంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అన్ని రకాలుగా పెనవేసుకుపోతారు ఒకరితో ఒకరు, అన్ని విధాలుగా కూడా. సో సిన్స్ దిస్ డిఫికల్టీ ఆఫ్ బ్రేకింగ్ అవే ఫ్రమ్ వన్ అనదర్ ఇన్వైట్స్ అండ్ ప్రెసిపిటేట్స్ ఇన్నర్ అడ్జస్ట్మెంట్ అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో సాధారణంగా ఏదో కోపం వచ్చింది ఒక విషయంలో, ఇంకా ఈమెతో కలిసి ఉండకూడదు, లేకపోతే ఈమె అనుకుంటుంది అతనితో ఇంకా ఉండకూడదు అని. సేమ్ ఇంకా ఫ్యామిలీలో ఒక భార్యాభర్తలనే అనుకోకండి, ఇంకా ఫ్యామిలీ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళతో కూడా రావచ్చు ఏమైనా గ్యాప్స్. ఏది అంత వేగంగా తల్లిదండ్రులు ఆస్తుల విషయంలో పిల్లలతో గొడవలు పడుతూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులతో గొడవలు పడుతూ ఉంటారు. ఏవి జరిగినా వెంటనే బంధాలను అంత వేగంగా తెంపుకోవడం అనేది సాధ్యం కాదు. ఇది బయట వాళ్ళ విషయంలో జరిగినంత తేలిగ్గా ఇక్కడ జరగదు. అలా జరగకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్నర్ అడ్జస్ట్మెంట్కి అవకాశాలు దొరుకుతాయి. అంతవరకు నా పర్సనాలిటీ ఇంతే, నేను ఎవరిని ఒక్కసారి నన్ను మోసం చేస్తే నేను క్షమించను అని వీడు ఏదో కంకణం కట్టుకొని కూర్చున్న వ్యక్తి వాళ్ళ కొడుకు విషయంలోనూ భార్య విషయంలోనూ తగ్గక తప్పదు, ఒక అడుగు దిగి రావాలి, ఒక మెట్టు దిగి రావాలి, లేకపోతే ఈ బంధం తెగిపోతుంది. అలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వైవాహిక జీవితంలో ఏర్పడే ఒడిదుడుకుల వల్ల ఇతను ఆ అడ్జస్ట్మెంట్కి, ఇన్నర్ అడ్జస్ట్మెంట్, ఇది బయట జరిగేది కాదు, మానసికంగా మనలో కొంత మార్పు వస్తుంది. ఇప్పుడు నాకు ఎవరో తాగేసి ఇంటికి రావడం నచ్చదు అనుకోండి, రేపు నా కొడుకే తాగేసి వస్తున్నాడు ఇంటికి, అప్పుడు ఏం చేస్తాడు వీడు? కొడుకుని ఇంట్లో బయటికి పోరా అని చెప్పలేడు. లేకపోతే నాకు దుబారా నచ్చదు, ఎవరైనా అన్నెసరిగా డబ్బులు ఖర్చు పెట్టినా, కానీ ఇంట్లో భార్య ఖర్చు పెడుతుంది లేదా భర్త ఖర్చు పెడుతున్నాడు, ఏం చేస్తారు సడన్ గా మీరు? పిల్లలు ఖర్చు పెడుతున్నారు, ప్రతి దగ్గర కూడా ఓకే సర్దుకుపోదాం, వాడు ఎందుకు అలా చేస్తున్నాడు అంతవరకు అందరినీ కామెంట్ చేసిన వ్యక్తి ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ నేనే కొంత మారాలేమో, ఏమో నేను టైట్ చేయడం వల్ల వీళ్ళు ఇలాగా ఇబ్బంది పడుతున్నారేమో. సో ఇలాగ చూడండి ఎన్ని ఉంటాయి అంటే, మన ఎగ్జాంపుల్స్ అంటే ఇచ్చుకోలేము, అన్ని ఉన్నాయి, అనంతమైన సమస్యలు ఉన్నాయి అందరికీ. ప్రతి దగ్గర కూడా టక్ మనం తెంపుకొని వెంటనే ఇమ్మీడియట్ సొల్యూషన్స్ ఇచ్చేయడానికి సాధ్యం అవ్వదు మ్యారేజ్ అనేది. ఎంత ఐఐటి ర్యాంకర్ అయినా కానీ, మహామేధావి అయినా కానీ, వాడు అందులో ర్యాంక్స్ కొట్టగలడేమో కానీ ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి ఎవరైనా పడిపోవాల్సిందే. అక్కడ బిల్ గేట్స్ని తీసుకున్నా, లేకపోతే ఎవరిని తీసుకోండి మీరు ప్రపంచంలో, ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ తీసుకున్నా, ఫ్యామిలీ లైఫ్ అని అనగానే ఖచ్చితంగా అతను తగ్గుతాడు, అడ్జస్ట్ అనేది అవుతాడు, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది గొప్ప అవకాశం అని లాస్ట్లో అద్భుతమైన కంక్లూజన్ ఇచ్చారు. చాలా మంది మ్యారేజ్ కార్డ్స్ మీద
ఇది ప్రింట్స్ కూడా చేస్తూ ఉంటారు. మ్యారేజ్ ఈజ్ రియల్లీ ఎ డిస్గైజ్డ్ ఆపర్చునిటీ ఫర్ ద సోల్స్. అంటే మనందరికీ కూడా ఒక మారు వేషంలో వచ్చిన గొప్ప అవకాశం ఉంటుంది. ఏదో మ్యారేజ్ అనేది ఎంత గొప్ప అవకాశం అంటే టు ఎస్టాబ్లిష్ ఎ రియల్ అండ్ లాస్టింగ్ అండర్స్టాండింగ్. మనలో ఒక అవగాహన కలగాలి, శాశ్వతమైన అవగాహన, నిజమైన అవగాహన మనలో కలగాలి అంటే దానికి గొప్ప అవకాశం అంట మ్యారేజ్. ముందు నుండి మనం చెప్పుకుంటున్నాం, బాబా ఎంటైర్ డిస్కోర్సెస్లో 2 వర్డ్స్ని ఎక్కువగా వాడతారని. ఒకటి స్పిరిచువల్ అండర్స్టాండింగ్, 2 డివైన్ లవ్ అని. ఆ డివైన్ లవ్ మనకు గిఫ్ట్గా భగవంతుడి నుండి రావాలి. అలాగే ఈ అండర్స్టాండింగ్ కూడా మన జీవితంలో కలిగే అనుభవాల నుండి, పాఠాల నుండి మనం నేర్చుకుంటూ ఉంటాం సులువుగా. అందులో మనకు హృదయం ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలా ఎదగడానికి ఈ మ్యారేజ్ లైఫ్ అనేది ఒక గొప్ప అవకాశం, అటువంటి అవగాహన ఏర్పడడానికి. ఎందుకంటే ఇట్ కెన్ కోప్ అప్ విత్ మోస్ట్ కాంప్లెక్స్ అండ్ డెలికేట్ సిచ్యువేషన్స్. అంటే ఆ అవగాహన ఎటువంటి అవగాహన కలుగుతుందంటే మనం అతి సంక్లిష్టమైన పరిస్థితుల్ని సాల్వ్ చేయగలుగుతామంటే చాలా సున్నితమైన, అంటే కొన్ని లైఫ్లో రకాల, ఇప్పుడు గాజు ముక్కని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం, ఎందుకంటే ఏమాత్రం చేయి జారితే పగిలిపోతుంది. అలాగే కాంప్లెక్స్ ఉంటాయి, ఒక తాడు రకరకాల ముళ్ళు పడిపోయింది, అక్కడ ఓపిక్గా సహనంగా దాన్ని హ్యాండిల్ చేయాలి, అప్పుడే ఆ చిక్కు ముళ్ళు వీడిపోతాయి. అలాగే ఇక్కడ గాజు బొమ్మను పెడుతున్నాం. అలాగే లైఫ్లో కూడా మనం మనస్సులతో ఆడుకోవాల్సి వస్తుంది కదా, అంటే మనం మనసుల్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. రకరకాల మనస్సులు, మనం చూసే చుట్టూ మనసులు. అంతవరకు నాకు సెట్ కాకపోతే నాకు ఇగ్నోర్ చేయడమే వచ్చు, కానీ ఇక్కడ ఇగ్నోర్ చేసి పక్కన పడేయడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా వాటిని అన్నిటినీ అర్థం చేసుకొని సాల్వ్ చేసే దిశగా మన అవగాహన పెరగడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని ఈ వివాహం అనేది మనకు కల్పిస్తుంది అని ఇక్కడ చెప్పారు. దీంతో సారీ అండి 2 నిమిషాలు ఎక్కువైంది. దీంతో మనకి ఒక టాపిక్ మ్యారీడ్ లైఫ్లో కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ అంతా చిల్డ్రన్కి సంబంధించి బాబా వివరించడం జరిగింది, పిల్లలు వాళ్ళకి సంబంధించి. అది మనం రేపు కంటిన్యూ చేద్దాం. జై బాబా. జై బాబా. జై బాబా. చాలా బాగుందండి ఈరోజు క్లాస్. ఏ మెహర్ బాబా.